అమెరికా న్యూ జెర్సీలోని సాయిదత్త పీఠం శివ విష్ణు ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయిదత్త పీఠం భక్తులతో కిటకిటలాడింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. 2 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రఘు శర్మ వివరించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అమెరికా ఎడిసన్లోని సాయిదత్త పీఠం శివ విష్ణు ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలంకరణతో పాటు వివిధ పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. ముక్కోటి ఏకాదశి రోజున భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. రోజంతా విష్ణు సహస్రనామ స్తోత్రాలతో ఆలయం మారుమోగింది. తిరుప్పావై పారాయణలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ముక్కోటి ఏకాదశి విశిష్టతను అర్చక స్వాములు వివరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు 2 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రఘు శర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న విశేష పూజా కార్యక్రమాల గురించి వివరించారు. శ్రీమాత్రే నమః. సాక్షి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకి భక్తులందరికీ కూడా సాయిదత్త పీఠం శివవిష్ణు దేవాలయం తరపు నుంచి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మన సాయిదత్త పీఠంలో 2014 నుంచి అన్ని ఫంక్షన్లు చేసుకుంటాం. మనం అన్ని పండుగలు నెరవేర్చుకుంటాం. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం డిసెంబర్లో ధనుర్మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ రోజు నుంచి అరౌండ్ డిసెంబర్ 15th ఆ టైంలో ప్రారంభించి జనవరి 13th 14th వరకు కూడా రోజు కూడా స్వామివారి సుప్రభాత సేవ, తిరుప్పావై ఇవి జరిపిస్తుంటాం. మన అర్చక స్వాములు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. వారితో పాటు మన కిచెన్లో ఉండే మామ కానీ మిగిలిన వాళ్ళు వచ్చి ప్రసాదాలు చేయటం, తర్వాత భక్తులు కొంతమంది సుమారుగా 15-20 మంది రోజు కూడా వచ్చి ఈ సుప్రభాత సేవలో తిరుప్పావైలో పార్టిసిపేట్ చేస్తారు. అది కాకుండా ముక్కోటి ఏకాదశి ఒక్కోసారి డిసెంబర్లో, ఒక్కోసారి జనవరిలో వస్తూ ఉంటుంది. అది ఎప్పుడొచ్చినా సరే ఒక ప్రత్యేకంగా స్వామివారి అలంకారం చేసి అందరికీ ఒక ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసి, ఆ గుళ్ళో ఉన్నప్పుడు అట్లా చేసాం, ఈ దేవాలయానికి వచ్చినా కూడా అలాగే ఏర్పాటు చేసాం. ఉత్తర ద్వారం నుంచి భక్తులందరూ వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తాం. ఆ సందర్భంగా ఈ సంవత్సరం జనవరి 9వ తారీఖు, ఈరోజు 9వ తారీఖు, ఈ రోజున ముక్కోటి ఏకాదశి అమెరికా ప్రకారం వచ్చింది. కానీ ఇండియాలో ఉన్న భక్తులకు మటుకు ఈసారి తిథులు కొంచెం తేడా రావడం వల్ల జనవరి 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి ఇండియా ప్రకారం అయింది. కొంతమంది భక్తులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ 9వ తారీఖు చేసుకోవాలి, కానీ ఇండియా ప్రకారం కొంతమంది తెలియక ఫాలో అవుతుంటారు. కాబట్టి ఇవాళ రేపు కూడా ఈ అవకాశాన్ని ఉంచుతున్నాం. మనం తెలియక రేపు వచ్చే వాళ్ళకి కూడా దర్శనం అవ్వడానికి. అలాగే ఈరోజు ఉదయం 5 o'clockకి సుప్రభాత సేవ చేసుకొని ఆ తర్వాత స్వామివారి తిరుప్పావై మన భక్తులందరూ పాడారు. దాని తర్వాత ఎగ్జాక్ట్ 6:15 రెడీగా ఉన్నాం. అందరం భక్తులు ఇక్కడి నుంచే స్వామివారి విగ్రహాలు తీసుకొని ఇక్కడి నుంచి ప్రారంభమయ్యాం. స్వామివారి వేద మంత్రాలతో, నాదస్వరంతో ప్రారంభించి కరెక్ట్గా ఎగ్జాక్ట్ 6:30కి మన మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ముఖద్వారం దగ్గర, వైకుంఠ ద్వారం దగ్గర పూజ చేసి కరెక్ట్గా 6:30కి అందరం ఎంటర్ అయ్యాం. స్వామివారి హారతి ఇచ్చుకొని, స్వామివారి తులసిదళ అర్చన చేసుకొని, అందరం మంత్రపుష్పం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నాం. ఇప్పుడు విష్ణుసహస్రనామ పారాయణ చేస్తున్నారు మన భక్తులందరూ. ఇది అయిన తర్వాత ఈ రోజున రోజు మొత్తం కూడా అర్చన జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 2 PM నుంచి 5 PM వరకు కూడా 11 times విష్ణుసహస్రనామ పారాయణ కూడా ఏర్పాటు చేశాం. దాంట్లో కూడా చాలామంది భక్తులు పార్టిసిపేట్ చేస్తారు. ఈవినింగ్ 5:30కి మరొకసారి సామూహికంగా తులసిదళ అర్చన ఏర్పాటు చేశాం. అదంతా అయిన తర్వాత 8 o'clockకి స్వామివారి చివరి అర్చన చేసుకొని శయనోత్సవాన్ని చేసుకొని ఈరోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. ఎవరైతే ఈరోజు ఇంత చలిలో కూడా వచ్చి ఒక 60-70 మంది వచ్చారు భక్తులు పార్టిసిపేట్ చేశారో వారందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని, అలాగే ఈ తిరుప్పావై రోజులు ధనుర్మాసం రోజుల్లో వచ్చే అర్చక స్వాములు కావచ్చు, కిచెన్ మామ వాళ్ళు కావచ్చు, మిగిలిన భక్తులు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా చాలా కష్టం రోజు రావాలంటే. అలా వస్తున్నారంటే వారందరికీ కూడా పేరు పేరున ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ఎవరైతే టీవీ వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.